హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీషో నుంచి మగ్గం వర్క్ బ్లౌజెస్ అయితే ఆర్డర్ చేశాను. అవి మీకు ఇప్పుడు రివ్యూ అయితే ఇస్తాను. ఫస్ట్ వచ్చేసి గ్రీన్ కలర్లో బ్లౌజ్ అయితే ఆర్డర్ చేశాను. ఇది వచ్చి 732 రూపీస్కి అయితే వచ్చింది. డిఫరెంట్ కలర్ ఆప్షన్స్లో ఈ బ్లౌజ్ అయితే అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లూ కలర్లో ఈ బ్లౌజ్ అయితే ఆర్డర్ చేశాను. ఇది వచ్చి 611 రూపీస్కి అయితే వచ్చింది. నెక్స్ట్ వన్ వచ్చేసి రెడ్ కలర్లో ఈ బ్లౌజ్ అయితే ఆర్డర్ చేశాను. ఇది వచ్చి 377 రూపీస్కి అయితే వచ్చింది. నెక్స్ట్ వన్ వచ్చేసి పింక్ కలర్లో బ్లౌజ్ అయితే ఆర్డర్ చేశాను. ఇది వచ్చి 1127 రూపీస్కి అయితే వచ్చింది. నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రీన్ కలర్లో బ్లౌజ్ అయితే ఆర్డర్ చేశాను. ఇది వచ్చి 684 రూపీస్కి అయితే వచ్చింది. నెక్స్ట్ వన్ వచ్చేసి అనదర్ గ్రీన్ కలర్లో బ్లౌజ్ అయితే ఆర్డర్ చేశాను. ఇది వచ్చి 921 రూపీస్కి అయితే వచ్చింది. నెక్స్ట్ వన్ వచ్చేసి పింక్ కలర్లో బ్లౌజ్ అయితే ఆర్డర్ చేశాను. ఇది వచ్చి 332 రూపీస్కి అయితే వచ్చింది. ఈ బ్లౌజెస్ అన్నీ కూడా మీకు ఇప్పుడు ఎలా వచ్చి ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. ఫస్ట్ మీకు ఈ బ్లూ కలర్ బ్లౌజ్ అయితే ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. ఇది వచ్చేసి రాయల్ బ్లూ కలర్లో అయితే వచ్చింది. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగా షైన్ అవుతుంది. వర్క్ కూడా చాలా అంటే చాలా నీట్ ఫినిషింగ్తో అయితే వచ్చింది. మొత్తం అంతా కూడా బీడ్ వర్క్ అయితే వచ్చింది. వర్క్ క్వాలిటీ ఫినిషింగ్ అంతా కూడా చాలా బాగుంది. చాలా నీట్ ఫినిషింగ్తో అయితే చేశారు. ఓవరాల్గా బ్యాక్ సైడ్ అంతా కూడా బీడ్స్తో ఇలా బుట్టీస్ అయితే ఇచ్చారు. కలర్ అయితే చాలా బాగుంది. ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇక్కడ అయితే ఇచ్చారు. హ్యాండ్స్ వచ్చేసి ఇలా అయితే వచ్చింది. కింద అయితే బార్డర్ అయితే ఇచ్చారు. మధ్యలో ఇలా సర్కిల్లో డిజైన్ అయితే వేశారు. హ్యాండ్ అంతా కూడా బుట్టి అయితే ఇచ్చారు. హ్యాండ్ వచ్చేసి 8 ఇంచెస్ హ్యాండ్ అయితే ఇచ్చారు. వర్క్ క్వాలిటీ ఫినిషింగ్ అంతా కూడా చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. చాలా నీట్ ఫినిషింగ్తో అయితే చేశారు. వర్క్ వచ్చేసి బ్యాక్ సైడ్ ఫినిషింగ్ కూడా చూడండి, చాలా నీట్ ఫినిషింగ్ అయితే వచ్చింది. ఓవరాల్గా బ్లౌజ్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ మీకు ఈ గ్రీన్ కలర్ బ్లౌజ్ అయితే ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. ఈ వర్క్ కూడా చాలా అంటే చాలా బాగుంది. బ్లౌజ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి 1 మీటర్ పైన వచ్చింది. నెక్ షేప్ కూడా చాలా యూనిక్గా అయితే ఇచ్చారు. హ్యాంగింగ్స్ కూడా స్టిచ్చెస్ అయితే వచ్చాయి. మనం పెట్టిన కాస్ట్కి బ్లౌజ్ అయితే చాలా వర్తి. రెడ్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో వర్క్ అయితే వచ్చింది. బ్యాక్ లో బుట్టి అయితే ఇచ్చారు. ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇటు సైడ్ అయితే ఇచ్చారు. మెటీరియల్ క్వాలిటీ అంతా కూడా చాలా బాగుంది. మీకు ఇప్పుడు హ్యాండ్స్ అయితే చూపిస్తాను. హ్యాండ్స్ వచ్చేసి 10 ఇంచెస్ హ్యాండ్ అయితే ఇచ్చారు. హ్యాండ్ అంతా కూడా వర్క్ అయితే వచ్చింది. ఇచ్చిన వర్క్ అయితే చాలా యూనిక్ ప్యాటర్న్ అయితే వచ్చింది. హ్యాంగింగ్ బీడ్స్ కూడా యూజ్ చేశారు. వర్క్ క్వాలిటీ ఫినిషింగ్ అంతా కూడా చాలా బాగుంది. చాలా నీట్ ఫినిషింగ్తో అయితే వచ్చింది. ఓల్డ్ పట్టు శారీస్కి న్యూ లుక్ క్రియేట్ చేద్దాం అనుకుంటే ఈ బ్లౌజెస్ అయితే ఆర్డర్ చేసుకోవచ్చు. మనం బయట స్టిచ్ చేయించుకోవాలంటే కాస్ట్ అయితే చాలా ఎక్కువ అయితే తీసుకుంటారు. మనకి బడ్జెట్లో మంచి బ్లౌజెస్ అయితే వస్తాయి. బ్యాక్ సైడ్ ఫినిషింగ్ కూడా చూపిస్తున్నాను. చాలా నీట్గా ఫినిషింగ్ అయితే వచ్చింది. నెక్స్ట్ మీకు పింక్ కలర్ బ్లౌజ్ అయితే ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. నెక్ వచ్చేసి పాట్ నెక్ అయితే ఇచ్చారు. కట్ వర్క్ ఫినిషింగ్లో అయితే ఇచ్చారు. వర్క్ అయితే చాలా యూనిక్గా అయితే ఉంది. బ్యాక్ సైడ్ అంతా కూడా బుట్టి అయితే ఇచ్చారు. కుందన్స్ అయితే స్టిక్ చేశారు. ఇందులో వచ్చేసి జర్కిన్స్, బీడ్స్ అలాగే కుందన్స్ అయితే యూజ్ చేశారు. వైట్ పాల్స్ కూడా యూజ్ చేశారు. అలాగే థ్రెడ్ వర్క్ కూడా వచ్చింది. ప్యాటర్న్ అయితే యూనిక్గా అయితే వచ్చింది. ఫ్రంట్ నెక్ వచ్చేసి సేమ్ బ్యాక్ నెక్ ఎలా ఇచ్చారు అదే విధంగా అయితే ఇచ్చారు. హ్యాంగింగ్స్ కూడా స్టిచ్ చేశారు. బ్లౌజ్ పీస్ వచ్చేసి 1 మీటర్ పైన వచ్చింది. హ్యాండ్స్ వచ్చేసి చాలా గ్రాండ్గా అయితే ఇచ్చారు. హ్యాండ్ వచ్చేసి 10 ఇంచెస్ లెంత్ అయితే ఉంటుంది. మధ్యలో వచ్చేసి ఇలా వర్క్ అయితే ఇచ్చారు. ఆల్ ఓవర్ హ్యాండ్ అంతా కూడా ఇలా లైన్స్లో వర్క్ అయితే ఇచ్చారు. కడ్డాన బీడ్స్ యూజ్ చేసి వర్క్ అయితే ఇచ్చారు. చాలా నీట్ ఫినిషింగ్తో అయితే వచ్చింది. కింద వచ్చేసి హ్యాంగింగ్ బీడ్స్ కూడా యూజ్ చేశారు.
ఈ బ్లౌజ్ని అయితే అసలు మిస్ చేసుకోవద్దు, చాలా అంటే చాలా బాగుంది. బడ్జెట్లో మంచి బ్లౌజ్ అయితే వస్తుంది. మీకు బ్యాక్ సైడ్ ఫినిషింగ్ కూడా చూపిస్తున్నాం, చాలా నీట్ ఫినిషింగ్తో అయితే వచ్చింది. ఇదే వర్క్ బయట చూపించుకుంటే మనకి కాస్ట్ అయితే చాలా ఎక్కువ అయితే ఛార్జ్ చేస్తారు. నెక్స్ట్ మీకు ఈ గ్రీన్ కలర్ బ్లౌజ్ అయితే చూపిస్తాను. ఇది వచ్చేసి కొంచెం డార్క్ గ్రీన్ కలర్లో అయితే వచ్చింది. కలర్ అయితే చాలా బాగుంది. ఇది కూడా చాలా గ్రాండ్గా వర్క్ అయితే వచ్చింది. నెక్ వచ్చేసి రౌండ్ నెక్ అయితే వచ్చింది. బ్యాక్ సైడ్ ఇలా హ్యాంగింగ్స్ కూడా స్టిచ్ చేశారు. ఓవరాల్గా బీడ్స్ అండ్ పర్ల్స్తో అయితే వర్క్ అయితే వచ్చింది. కుందన్స్ కూడా యూజ్ చేశారు. బ్యాక్ సైడ్ వచ్చిన బుట్టి అంతా కూడా జుమ్కీ ప్యాటర్న్లో అయితే ఇచ్చారు. చాలా అంటే చాలా బాగుంది, చాలా గ్రాండ్గా అయితే ఉంది వర్క్ వచ్చేసి. ఫ్రంట్ నెక్ వచ్చేసి సేమ్ బ్యాక్ నెక్ లైన్ ఎలా వచ్చిందో అదే నెక్ లైన్ అయితే ఇచ్చారు. ఫ్యాబ్రిక్ వచ్చేసి 1 మీటర్ పైన వచ్చింది. బ్యాక్ సైడ్ ఫినిషింగ్ కూడా చాలా నీట్గా అయితే వచ్చింది. మీకు ఇప్పుడు హ్యాండ్స్ అయితే చూపిస్తాను. హ్యాండ్స్ అంతా కూడా చాలా గ్రాండ్గా అయితే ఇచ్చారు. మొత్తం అంతా కూడా జుమ్కీ ప్యాటర్న్తో హైలైట్ చేశారు. హ్యాండ్కి ఇలా హ్యాంగింగ్ పీస్ కూడా ఇచ్చారు. ఇది వచ్చేసి కొంచెం డార్క్ షేడ్లో అయితే ఇచ్చారు. వర్క్ అయితే చాలా బాగుంది, చాలా నీట్ ఫినిషింగ్తో అయితే వచ్చింది. యూజ్ చేసిన ఫ్యాబ్రిక్ కూడా చాలా క్వాలిటీగా అయితే ఉంది. నెక్స్ట్ మీకు ఈ పింక్ కలర్ బ్లౌజ్ అయితే ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. ఇది వచ్చేసి చాలా సింపుల్గా అయితే వర్క్ అయితే వచ్చింది. ఓవరాల్గా బ్లౌజ్ ఎలా వచ్చిందో ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. సింపుల్ వర్క్స్ ఇష్టపడే వాళ్ళు ఈ బ్లౌజ్ అయితే తీసుకోవచ్చు. నెక్ లైన్ వచ్చేసి ఇలా అయితే వచ్చింది, రౌండ్ నెక్ వచ్చింది. మొత్తం కుందన్స్తో అయితే హైలైట్ చేశారు. చాలా సింపుల్గా అయితే ఇచ్చారు. ఓవరాల్ బ్యాక్ నెక్ అంతా కూడా బుట్టి అయితే వచ్చింది. సేమ్ బ్యాక్ నెక్ ఎలా వచ్చిందో ఫ్రంట్ నెక్ కూడా అదే విధంగా అయితే ఇచ్చారు. హ్యాండ్స్ వచ్చేసి ఇలా బటర్ఫ్లై డిజైన్తో అయితే హైలైట్ చేశారు. చాలా అంటే చాలా నీట్ ఫినిషింగ్తో అయితే వచ్చింది. వర్క్ వచ్చేసి చాలా బాగుంది. బటర్ఫ్లై డిజైన్ వచ్చి హ్యాండ్ అంతా కూడా బుట్టి అయితే వచ్చింది. సేమ్ బ్యాక్ నెక్కి నెక్ లైన్ అదే ఇచ్చారు, అదే బార్డర్ అయితే ఇచ్చారు హ్యాండ్కి వచ్చేసి. బ్యాక్ సైడ్ ఫినిషింగ్ కూడా చూపిస్తాను. చాలా నీట్ ఫినిషింగ్తో అయితే వచ్చింది. ఫ్యాబ్రిక్ క్వాలిటీ అంతా కూడా చాలా బాగుంది. 1 మీటర్ పైన వచ్చింది ఫ్యాబ్రిక్ వచ్చేసి. నెక్స్ట్ మీకు గ్రీన్ కలర్ బ్లౌజ్ అయితే ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. ఈ బ్లౌజ్ కూడా చాలా గ్రాండ్గా అయితే వర్క్ అయితే వచ్చింది. మీకు ఓవరాల్గా బ్లౌజ్ ఎలా వచ్చిందో అయితే చూపిస్తాను. ప్రజెంట్ అయితే ఇలా నెట్ యూజ్ చేసే వర్క్స్ అయితే చేస్తున్నారు కదా, చాలా ట్రెండింగ్లో ఉంది కదా, ఆ ప్యాటర్న్ అయితే తీసుకున్నాను. నెక్ వచ్చేసి బోట్ నెక్ అయితే వచ్చింది. ఓవరాల్గా నెక్ అంతా కూడా ఇలా పర్ల్స్తో అయితే హైలైట్ చేశారు. వర్క్ అయితే చాలా నీట్ ఫినిషింగ్తో అయితే వచ్చింది. చాలా అంటే చాలా బాగుంది. చాలా వెయిట్ అయితే ఉంది బ్లౌజ్ వచ్చేసి. కుందన్స్ కూడా యూజ్ చేశారు, అలాగే కట్దాన బీడ్స్ కూడా యూజ్ చేశారు. ఓవరాల్ బ్యాక్ సైడ్ అంతా కూడా ఇలా బుట్టి వర్క్ అయితే వచ్చింది. నెక్ పైన కూడా వర్క్ అయితే వచ్చింది. సేమ్ బ్యాక్ నెక్ అదే ఇచ్చారు, ఫ్రంట్ నెక్ కూడా అదే విధంగా అయితే ఇచ్చారు. ఇప్పుడు హ్యాండ్స్ అయితే చూపిస్తాను. హ్యాండ్కి కూడా నెట్ అయితే యూజ్ చేశారు. హ్యాండ్కి వచ్చిన డిజైన్ కూడా చాలా అంటే చాలా బాగుంది. హ్యాండ్స్కి కింద హ్యాంగింగ్స్ కూడా యూజ్ చేశారు. 2 హ్యాండ్స్ కూడా సేమ్ అదే విధంగా అయితే వచ్చాయి. ఫ్యాబ్రిక్ క్వాలిటీ అంతా కూడా చాలా బాగుంది. సైడ్ ఫినిషింగ్ కూడా చూపిస్తున్నాను. చాలా నీట్ ఫినిషింగ్తో అయితే వచ్చింది. ఫైనల్గా ఈ రెడ్ బ్లౌజ్ అయితే ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. ఇది వచ్చేసి సింపుల్గా అయితే వచ్చింది వర్క్. సింపుల్ వర్క్స్ ఇష్టపడే వాళ్ళు అయితే తీసుకోవచ్చు. ఫ్యాబ్రిక్ క్వాలిటీ అంతా కూడా చాలా బాగుంది. హ్యాండ్ వచ్చేసి ఇలా అయితే వచ్చింది. డిజైన్ వచ్చేసి చాలా సింపుల్గా అయితే వచ్చింది. హ్యాండ్ అంతా కూడా బుట్టి వర్క్ అయితే ఇచ్చారు. ఓవర్గా జర్కిన్స్తో అయితే హైలైట్ చేశారు. బార్డర్ వచ్చేసి చాలా నార్మల్గా అయితే వచ్చింది. బ్యాక్ నెక్ కూడా చాలా సింపుల్గా అయితే వచ్చింది. బ్యాక్ నెక్ అండ్ ఫ్రంట్ నెక్ సేమ్ అయితే వచ్చాయి. బ్యాక్ సైడ్ ఫినిషింగ్ కూడా చూపిస్తాను. చాలా నీట్ ఫినిషింగ్తో అయితే వచ్చింది. నేను చూపించిన బ్లౌజెస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. వీటి లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రీవియస్ వీడియోస్ అన్ని చెక్అవుట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.